హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హర్ష. స్టార్ట్ అయింది మన సద్దుల బతుకమ్మ పండుగ. పేరుస్తా ఉన్నాం సద్దుల బతుకమ్మ గైస్. 3 రోజుల కష్టం ఈ సద్దుల బతుకమ్మ. ఒక రోజు మొత్తం గునుగు పువ్వుకైంది, ఈ రోజు మొత్తం తంగేడు పువ్వుకైంది. పువ్వు చాలా కష్టమైంది ఫ్రెండ్స్ దొరకడానికి. ఫైనల్లీ స్టార్టెడ్ సద్దుల బతుకమ్మ. నేటితో కంప్లీట్. బతుకమ్మ ఫెస్టివల్ కంప్లీట్. చూద్దాం ఇక మన దసరా ఎట్లా అవుతుందో. అండ్ అందరికీ సద్దుల బతుకమ్మ అండ్ దసరా శుభాకాంక్షలు. అవుతుంది ఇది దగ్గర దగ్గర ఒక 40 నిమిషాల వీడియో. మనం దీన్ని స్పీడ్ చేసి 3 minutes చేసాం. 10x స్పీడ్లో 3 minutes చేసాం. అయింది ఎంత కష్టమైందంటే తంగెడు కొబ్బా చెప్పరాదు. 2 days 3 days మేము తిరిగి 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 తెచ్చిన పువ్వు. మన సొంతంగా చేతులతో తెంపుకొచ్చిన పువ్వుకు, బయట కొనుక్కొచ్చిన పువ్వుకు మనకంత చేంజ్ అనిపిస్తుంది కదా. ఎందుకంటే మంచిగా అనిపిస్తుంది మనమే తెంపుకొచ్చి మన కళ్ళ ముందట తయారవుతుంటే భలే అనిపిస్తుంది కదా. ఇది మా బతుకమ్మ. చూద్దాం ఫైనల్ అవుట్పుట్ ఎట్లా వస్తుందో. పట్టగుచ్చుల పువ్వు ఎందుకు ఇది లేనిది లుక్ అనిపించదు బతుకమ్మ. ఇది ఉంటేనే లుక్ అనిపిద్ది. పట్టగుచ్చుల పువ్వు ఉంటేనే మనకు బతుకమ్మ లుక్ మంచిగా అనిపిద్ది. వ్యూస్ వస్తున్నాయి కానీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. వ్యూస్ అయితే వస్తున్నాయి అండి కానీ సబ్స్క్రైబ్ మాత్రం కావట్లేరు. కంటెంట్ తీసుకొస్తాం, మంచి మంచి కంటెంట్ తీసుకొస్తాం. ఒకటి ఆల్రెడీ ప్రిపేర్ అవుతుంది, చూద్దాం. చేస్తాం అది కూడా నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తాం. డ్యూటీ ప్రెషర్ వల్ల కొద్దిగా లేట్ అవుతుంది అంతే. డ్యూటీ అయిపోగానే ఇప్పుడు కొద్దిగా ఈ మంత్ స్టార్ట్ అయితే డ్యూటీలో కూడా కొద్దిగా ఫ్రీ అవుతుంది. చేద్దాం, మేము అనుకున్న కంటెంట్ స్టార్ట్ చేస్తాం. అయిపోయింది ఫైనల్లీ బతుకమ్మ కంప్లీటెడ్. ఇది ఫైనల్ అవుట్పుట్. హౌస్ ఇట్?